విద్యార్థులు యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగావకాశాలు పొందాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను శుక్రవారం నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. యువతకి మంచి రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఆలోచనతో సమీక్షలు వివిధ కంపెనీలతో చర్చలు నిర్వహిస్తూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. మెగా జాబ్ మేళాకు వచ్చిన వారు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాకు చెందిన ఉద్యోగార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ముందుకు రావడం జరుగుతుందన్నారు. So I request Honorable District Collector Ma'am to give her valuable speech. 600 members enroll అయ్యారు. ఇంకా ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి. 65 test. Thank you for coming, sir. I request the candidates to please come near the stage. I request HRs to please pause the interviews for 10 minutes. We have our honorable chief. జ్యోతి ప్రజ్వలనతో మరి ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సౌండ్ నెంబర్ 61 దగ్గర చాలా ఎక్కువగా ఉన్నారు. అక్కడ క్యాండిడేట్స్ ని కంట్రోల్ చేయండి. ఎక్కువ మంది ఉంటే సౌండ్ సర్వీస్ జరగమ్మా పక్కనటువంటి జేడీ బ్యానర్ లో మీకు నచ్చినటువంటి కంపెనీ ఎంచుకొని రిజిస్టర్ దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాటిలో కీప్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి జేడీ బ్యానర్ లో మీకు నచ్చినటువంటి కంపెనీ క్లిక్ చేసుకొని ఆ కంపెనీకి పక్కన ఉన్నటువంటి కౌంటర్ నెంబర్ తీసుకొని
సెర్చ్ బార్లో రైట్ సైడ్లో ఉన్న కెమెరా బటన్ క్లిక్ చేస్తే అన్నా అన్నా కీప్ అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ ఉంది. కీప్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. మీ డీటెయిల్స్ దాంట్లో సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్. మీకు నచ్చినటువంటి కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీకి పక్కన ఉన్నటువంటి కౌంటర్ నెంబర్ ప్రతి క్యాండిడేట్ కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలండి. ఆల్ ది క్యాండిడేట్స్ గూగుల్ సెర్చ్ బార్లో రైట్ సైడ్లో ఉన్న కెమెరా బటన్ క్లిక్ చేస్తే పక్కన సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్ వస్తుంది. ఆ కంపెనీలో పక్కన ఉన్నటువంటి కౌంటర్ నెంబర్ చూసుకొని ఆ పర్టికులర్ కౌంటర్ నెంబర్ దగ్గరికి మొన్న హైదరాబాద్లో కానివ్వండి ఈ జాబ్ మేళాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కానీ అందరం కూడా చాలామంది విద్యార్థులు, ఎందుకంటే 5,000 చిల్లర జాబ్స్ ఉన్నాయి, దాంట్లో 3,500 రిజిస్టర్డ్ అయినాయని చెప్తున్నారు. మనం విద్యార్థులు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాని మీద ఆలోచించాలి తప్ప మనము ఒకటి చేసుకుంటూ ఇంకో దానికి ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. మరి నిజంగా కూడా 3,500 అంటే అది మనం 5,000 ఉంటే 10,000 అప్లికేషన్స్ వస్తాయి అనుకున్నాం, కానీ 3,500 రావటం అని అంటే అది సరే ఎందుకో అర్థం కాలే. కానీ ఏదేదేమైనా వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఒక ప్రాపర్గా అందరికీ ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నది కాబట్టి ఒక సిస్టమేటిక్గా అందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలి. సాయంత్రం వరకు కూడా ఇంకా అప్లికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వస్తుంది సాయంత్రం వరకు కూడా ఇంకా అప్లికేషన్స్ వస్తే చాలా సంతోషం. వేరే కంపెనీస్ కూడా, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇలాంటి జాబ్ మేళా పెట్టడానికి ఎన్ఆర్ఐస్ కానివ్వండి, కొందరు హైదరాబాద్లో ఉన్నటువంటి వాటికి కానివ్వండి, ఇక్కడ లోకల్లో కూడా మేము ఇస్తామని చెప్పి ముందుకు రావటం జరుగుతుంది. వాటిని కూడా కలెక్టర్ గారితో గిట్లా చర్చించి మనకు మళ్ళా కలెక్టర్ కానివ్వండి, డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ తేడా లేకుండా ఫుల్ టైం వాళ్ళు పనిచేస్తానికి కూడా ఉన్నారు. అందరూ కూడా నిజంగా కూడా మంచి రోజులు వచ్చినాయని అనుకోవచ్చు. ఈ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి దాంట్లో యువతకు ఏ విధంగా ఉద్యోగాలలో ఇచ్చేయాలనే ఆలోచనతోటే పొద్దుగా లేస్తే రివ్యూలు పెట్టుకుంటూ కంపెనీస్తో చర్చించుకుంటూ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేయాలనే ఆలోచన చాలా గట్టిగా పెట్టుకొని ఉండటం మాకు కూడా సంతోషం అనిపించింది. ఏదైనా మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం.